నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ దగ్గర ఏదైతే తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. టీచర్స్ సంబంధం అందరూ కూడా. సో మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందుకంటే ఈ ప్రభుత్వం దాదాపుగా 27 నెలలు ఈ అధికారంలోకి వచ్చినటువంటి తరుణంలో మరి వీళ్ళకి ఉన్నటువంటి బకాయిలు కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, అదేవిధంగా పిఆర్సీని వెంటనే అమలు చేసే విషయంలో కావచ్చు, వీళ్ళు చాలా రకాలుగా వీళ్ళు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటో సార్ కనుక్కుందాం. సార్ నమస్కారం. సార్ ఏం పేరు సార్ మీ పేరు? నమస్కారం సార్, నా పేరు ముత్యాల రవీందర్, రాష్ట్ర అదనపు జనరల్ సెక్రటరీ, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్. ఏంటి సార్ అసలు మీకు ఇప్పుడు సమస్యలు ఏంటి? ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కోర్సు తిన్న రూపాయలు లేదు అంటున్నారు. మరి మీ సమస్యలు ఎలా తీరుతాయని మీరు అనుకుంటారు? మేము ప్రభుత్వాన్ని ఏదో బయటకే డబ్బులు తీసుకొచ్చి మాకు ఇమ్మని చెప్పట్లేదు. ముఖ్యంగా బడ్జెట్ అలొకేషన్స్లో జరిగిన ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేము స్పాంటేనియస్గా టీపీటీఎఫ్గా రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమం తీసుకున్నాం. అది ముఖ్యంగా మాకు జీతాలు 1-2 రోజులు ఆలస్యమైన ఓర్చుకుంటున్నాము. అయితే గత తెలంగాణ రాకముందు 3 డిఏలు పెండింగ్లో ఉండే. కొత్త ప్రభుత్వం రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 3 డిఏలు కాస్త 5 డిఏలకు పోయినాయి. దాదాపు 30 నెలలుగా మేము డిఏకి నోచుకోలేదు. 30 నెలలు అంటే 5 డిఏలు అంటే 6×5 30. సో 2.5 సంవత్సరాలుగా మాకు రావాల్సిన డిఏలు పెండింగ్లో ఉన్నాయి. రెండో అంశం ఏంటంటే డిఏల పైన ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రస్తావన లేకపోవడం అనేది మేము చాలా బాధాకరంగా ఫీల్ అవుతా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాకముందు గత ప్రభుత్వంలో నియమించబడ్డ పిఆర్సీ కమిషన్ యొక్క రిపోర్ట్ ఇప్పటికీ పెండింగ్లో ఉంది. ఆ రిపోర్ట్ కాలాన్ని మాత్రం గడువు పెంచుతూ పోతా ఉన్నారు. కానీ రిపోర్ట్ పైన ఒక అవగాహన లేకుండా ప్రభుత్వం తెప్పించుకొని నిర్ణయం తీసుకునే విధంగా సరే మేము ఒక జాతీయ ధరల పట్టిక ప్రకారంగా, ధరవర్ల ప్రకారంగా మేము డిమాండ్ మేరకు ఇంత ఇవ్వాలని చెప్పి సంఘాలుగా, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలుగా మేము అడుగుతుంటాం. అది దానికి గవర్నమెంట్ ఇంత ఇవ్వలేము, ఇంత ఇస్తామని చెప్పి ఒక బార్గెనింగ్ ధోరణితో ప్రస్తుతం ఉన్న రాజకీయ ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, లేక సామాజిక పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం మాకు ఒక అండర్స్టాండింగ్తో పిఆర్సీ కన్ఫర్మ్ అవుతుంది, అంగీకారం మేరకు మేము ఒప్పుకుంటాం. కానీ ప్రస్తుతానికి ఐఆర్ మాత్రమే చెల్లించబడుతుంది. ఐఆర్ని కూడా రివ్యూ చేయకుండా గత 2.5 ఇయర్స్గా అదే నడుస్తూ ఉంది. మేము ఐఆర్ని రివ్యూ చేయండి, లేకుంటే పిఆర్సీ నివేదిక వెంటనే తెప్పించుకొని మాకు పిఆర్సీ నివేదిక తెప్పించుకొని అమలు చేయాలి, పెండింగ్లో డిఏలు ఇవ్వాలి. ఇవన్నీ వ్యక్తిగతంగా టీచర్లు మీరు అనుకోవచ్చు స్వార్థంగా ఆలోచిస్తున్నాను. ఇదొక్కటే కాదు మా డిమాండ్. విద్యారంగానికి మీరు అష్యూర్ చేసిన 15% బడ్జెట్ని అలొకేషన్ చేశారంటే 8.23% మాత్రం చేశారు. ఇది మీరు స్టార్ట్ చేసిన ఒక కొత్తగా ప్రభుత్వం స్టార్ట్ చేసిన దానికి ఇప్పటికి 2.5 సంవత్సరాల్లో మీరు ఓన్లీ 1% బడ్జెట్లో శాతాన్ని పెంచారు. ఏమాత్రం సరిపోతుంది? కానీ ఇదే సంవత్సర కాలంలో మీరు ప్రణాళికలు అనేకంగా ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్, లేకుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో కొత్తగా స్టార్ట్ చేస్తామంటున్నారు. టీపీఎస్ అయితే ప్రస్తుతం సంవత్సరానికి ప్లాన్ అవుతుంది, నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్గా స్టార్ట్ అవబోతున్నాయి. ఇప్పుడు వీటికి నూతన భవన నిర్మాణాలు అవసరం, లేకుంటే పాత బిల్డింగ్ వాడుకుంటే కనుక రిపేర్ వర్క్స్కి లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి. కానీ ఇవన్నీ ఒక విధంగా అయితే మీరు పాత స్కూల్ సంగతి ఏంది? మీరు ఒక మండలంలో 2 స్కూల్స్ని 3 స్కూల్స్ని డెవలప్ చేస్తా అంటే చుట్టుపక్కల ఉన్న 20 స్కూల్స్ మూతేస్తారంటే ప్రమాదం కనబడతా ఉంది కదా. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము విద్యారంగాన్ని బలోపేతం చేయడం అంటే ఉన్న స్కూల్స్ మూసేయడం కాదు, సమూల మార్పులు తీసుకొస్తామని చెప్తుంది కదా. సమూల మార్పులు అంటే పాఠశాల మూసివేత కాదు. పాఠశాలలోకి ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే ఇంటర్లింక్డ్ ఇష్యూస్ అండి. అంటే మీకు ఎగ్జాంపుల్ ఒక చెప్తున్నాను. ఇప్పుడు ఒక స్కూల్లో పిల్లలు లేరు అంటే టీచర్స్ని ఇవ్వరు, టీచర్స్ లేరని చెప్పి పిల్లలు రారు. ఏది ముందు ఇక్కడ? మీరు గుర్తుపెట్టుకోండి, డిపార్ట్మెంటల్ స్టోర్, కమర్షియల్ కాంప్లెక్స్ తయారై బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి అట్రాక్ట్ చేస్తే కస్టమర్లు వస్తారు. అంటే పాఠశాలలో బెంచీలు లేకుండా, టాయిలెట్స్ లేకుండా, సరిపడా వెలుతురు లేకుండా, వెంటిలేషన్ లేకుండా పాఠశాల భవనాలు ఉంటే పిల్లలు రాక సహజంగానే వెనుకబడతారు. పిల్లలు పంపించారు పేరెంట్స్. ఎందుకంటే డెవలప్డ్ సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి పిల్లలు స్కూల్కి రావాలంటే ఆకర్షణీయమైన వాతావరణం ఉండాలి. రెండవది టీచర్లు ఉండాలి. ఈ 2 లేనప్పుడు పిల్లలు రారు. పిల్లలు రావట్లే అని చెప్పి టీచర్లను తీసేసి, టీచర్ లేరని చెప్పి పిల్లలు రాక బిల్డింగ్లను తీసేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతామనే ఒక ధోరణి ఏదైతుందో ప్రైవేట్ వాళ్ళకి అమ్మే విధంగా ఇవన్నీ కూడా ప్రభుత్వాలు గతంలో చేసినాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వాలను కూడా పూర్తిగా నమ్మటట్టు ఏం లేదు. కాబట్టి ప్రైవేట్ రంగానికి పూర్తిగా వెల్కమ్ చేసి ప్రభుత్వ విద్యారంగంలో ఉన్న పాఠశాల బాగోగులను పట్టించుకోకుండా కొత్తగా ఏవో స్కూల్స్ తయారు చేస్తా అంటే గతంలో కూడా కేసీఆర్ గారు వచ్చినప్పుడు కూడా కేజీబీవీ స్కూల్స్ పేరుతో, మోడల్ స్కూల్స్ పేరుతో చాలా స్టార్ట్ చేశాడు. ఆ టీచర్లు ఇప్పుడు సర్వీస్ రూల్స్ లేక చాలా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకు టైం స్కేల్ లేదు. ఇప్పుడు 010 హెడ్ కింద జీతాలు రావట్లేదు. ఇవన్నీ ఒక అంశాలు అయితే కేజీబీవీకి స్కూళ్ళలో పనిచేసే టీచర్లు వెట్టి చాకరీగా పనిచేస్తారు 25,000 40,000 జీతాలతోని.
ఒకవైపు అలా ఉంటే వాటిని చక్కదిద్దే ప్రయత్నం మన మురళి గారు చేయకుండా ఇటువైపు టీచర్ల జీతాలు ఎక్కువ అని చెప్పి ఆడిపోసుకోవడం అనేది సరికాదు. మరి ఇప్పుడు కాకునూరు మురళి గారు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వం సపోర్ట్ చేస్తారు, కానీ మీ పక్షాన్ని ఎలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? సహజమే, మీరు చెప్పింది 100% కరెక్టే. కానీ ఒక క్వశ్చన్ వేస్తున్నాను, ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యత ఏందో ఆ రిపోర్ట్లోనే ఒక నిబంధన కింద పెట్టారు. మీరు విద్యారంగంలో తీసుకురావాల్సిన సంస్కరణల మీద పరిశోధనాత్మక నివేదిక సబ్మిట్ చేయాలని, కానీ జీతాలు ఇవ్వాలా వద్దా, ఎంత ఇస్తే బాగుంటుందనే ప్రశ్న కమిటీకి ఇచ్చిన బాధ్యతలో లేదు ప్రభుత్వం వైపు నుంచి. దీన్ని ఇండైరెక్ట్లీ ప్రస్తుత ప్రభుత్వమే ఆయన మురళి ద్వారా చెప్పించారేమో అని అనుమానం కలుగుతా ఉంది మాకు. ఎందుకంటే జీతభత్యాల మీద ఆకునూరు మురళికి సంబంధం లేని విషయం అది. తనకిచ్చిన మ్యాండేట్లో ఆర్థికపరమైన జీతభత్యాల అంశం ఎక్కడ లేదు. అయినప్పటికీ మురళి గారు నివేదికలు పెట్టారు, లేకుంటే మాట్లాడుతున్నారంటే సహజంగానే అది ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదన కావచ్చు, లేకుంటే పీఆర్సీ డిమాండ్ లేకుండా, డిఏల డిమాండ్ లేకుండా పెన్షనర్స్ చేస్తున్న ఉద్యమాలకి విరుగుడుగా చేసినట్టుగా మేము భావిస్తున్నాం. కాబట్టి తప్పకుండా మేమైతే 15% అలొకేషన్ చేయాలని డిమాండ్తో పట్టుదలగా ఉన్నాము. రాబోయే కాలంలో మిగతా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఏ మేరకు కలిసి వస్తే తెలియదు, కానీ మా వైపు నుంచి అయితే సైలెంట్గా ఉండకుండా ఒక వాయిస్ అయితే ప్రభుత్వానికి రిక్వెస్ట్ రూపంలో అనుకోండి, నిరసన రూపంలో అనుకోండి వెళ్ళాలనే ప్రయత్నంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని వీలైన మేరకు మధ్యాహ్నం తర్వాత స్కూల్స్ డిస్టర్బ్ కావద్దని మధ్యాహ్నం తర్వాత ఈవినింగ్ వరకు చేస్తూ ఉన్నాం. దానికి తప్పకుండా ప్రభుత్వం దిగొస్తుందనే నమ్మకం అయితే మాకుంది. రేవంత్ రెడ్డి గారు ప్రజల గురించి, విద్యారంగం గురించి అనేక రకాలుగా అనేక వేదికల మీద మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడే విద్యా మంత్రిగా ఉండడం అనేది ఆహ్వానించదగ్గది. కాకపోతే విద్యారంగం పైన తనకు నాలెడ్జ్ లేదని మేము అనలేము, నాలెడ్జ్ ఉంది. అయినప్పటికీ మాకు వ్యతిరేకంగా సంస్థలు మూసేసి కొత్తగా తెరుస్తానడం అయితే ఆక్షేపణీయం. అది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ విధానాన్ని. విద్యాశాఖ మంత్రి ఉంటే మీ ప్రాబ్లమ్స్ కొంతవరకైనా న్యాయం జరిగేదని అవకాశం ఉంది, కానీ ఆ శాఖ కూడా ఆల్రెడీ సీఎం గారి దగ్గర ఉండిపోయింది. సో మరి ఎలా సార్, వాళ్ళ దాకా మీరు వెళ్ళలేరు, మీ ప్రాబ్లం వాళ్ళ దాకా పోలేదు. ఇంకోటి సిపిఎస్ రద్దు విషయంలో ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నారు, అది ఇంతవరకు దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ అదేవిధంగా పిఆర్సీని పెంచమంటారు, పిఆర్సీని అది కూడా దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఎలా చేస్తారు? అందుకే ఇప్పుడు మేము రకరకాల 2.5 సంవత్సరాలుగా కొత్త ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడ్డది, లోటు బడ్జెట్తో ఉంది, గత అప్పులు తీర్చే ప్రయత్నంగా ఇంట్రెస్ట్ కడతా ఉందనే ఒక ఆలోచన అవుతుందో సానుకూలంగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఇన్ని రోజులు ఉన్నాం కదా. ఇట్లా ఉంటే ఏంటంటే ఈ 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం నాకు బాధ్యత లేదు, ఆయన రేవంత్ రెడ్డి గారు చేసిపోయిన అప్పులు అని చెప్పి ఇంకో ముఖ్యమంత్రి అనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వైపుగా ఒక స్పందన రావాలంటే, ప్రభుత్వం ఒక పునరాలోచనకు పోవాలంటే, మళ్ళీ రీథింక్ చేయాలంటే తప్పకుండా మా వైపు నుంచి ప్రొటెస్ట్ లేకుండా ఉంటే బాగుండదు. కాబట్టి మేము టీపీటీఎఫ్గానే నిర్ణయం తీసుకున్నాము. కలిసి వచ్చే కాలం ఉంటే రేపు రాబోయే కాలంలో మిగతా సంఘాలతో మాట్లాడి కూడా ఐక్య సంఘటనగా తప్పకుండా ముందుకెళ్తామని చెప్పి. ఫైనల్గా సార్, ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు కూడా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సినవి చాలా, దాదాపు ఒక్కొక్క వ్యక్తికి 50 లక్షల పైనే రావాల్సిన పరిస్థితి వాళ్ళకి కూడా ఉంది. ఎందుకంటే చాలా ఆపేశారు, వాళ్ళకి కూడా చాలా మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అందరూ పిల్లల మీద ఆధారపడలేని వాళ్ళు, తర్వాత అప్పులు చేసి ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నోడు. గవర్నమెంట్ జాబ్ అంటే ఒక భద్రత కలిగినటువంటి ఉద్యోగం కాబట్టి. సో ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేమంటున్నారు. మరి ఎట్లా సార్, వాళ్ళ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ మీ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయి? వాళ్ళు మేము వేరు కాదు, మాలోంచి బయటకు వచ్చిన వాళ్ళే పెన్షనర్స్. నాకు మిత్రుడు ఖమ్మం జిల్లాలో తన బిడ్డ పెళ్లిని 11.5 నెలలు వాయిదా వేసుకున్నాడు. నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు 11.5 నెలలు అంటే మామూలు విషయం కాదు. పెళ్లి క్యాన్సిల్ అయ్యేది, అప్పులు పుట్టే రోజులు కావాలి. అప్పుడు కరోనా కాలంలో డబ్బులు లేకుండా వ్యక్తుల దగ్గర పైగా ఆగిపోయినాయి. దానికోసం ఫైనాన్స్ చుట్టూ 15 సార్లు తిరిగిన డబ్బులు రాలి చివరికి పెళ్లి వాయిదా వేసుకున్నారు. కాళ్ళ వెళ్ళబడి 11 నెలల తర్వాత చెక్ శాంక్షన్ అయితే అప్పుడు పెళ్లి చేసుకున్నారు. అట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100లో ఉన్నారు. ఇట్లా పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవుతున్నాయి, పెళ్ళిళ్ళు నష్టపోతున్నారు, పెన్షనర్స్ చనిపోతున్నారు. ఈ మనోవేదనకు గురై రాత్రిపూట పడుకున్న వ్యక్తి తెల్లారిసరికి మాయమైపోతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు మీరు అన్నట్టుగా విద్యామంత్రి అయిన ముఖ్యమంత్రి గారికే స్పందన లేకుంటే ఇంకేమని అడుగుతాం. కాబట్టి అడిగే అవకాశాలు లేవు. కాబట్టి మేము రోడ్ల మీకు రావాల్సిన అనివార్య పరిస్థితులు మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్ట్ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా క్షేత్రస్థాయిలో 24 hours 365 days ఫీల్డ్లో ఉంటున్నారు, ప్రజలతో కలుస్తూ ఉన్నారు. కానీ మా టీచర్ల సమస్యలు మీకు ఎందుకు కనబడతలేదు అనే ప్రశ్న మాత్రం తప్పకుండా మీరు వేసుకోవాల్సిందిగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా మీ వైపు నుంచి పాజిటివ్ స్పందన వస్తుందని చెప్పి కూడా ఆశిస్తున్నాం. చూద్దాం సార్ ఏం జరుగుద్దో. ఎందుకంటే ఒకవైపు నిరుద్యోగులు ఫైట్ చేస్తున్నారు, ఉద్యోగులు మీరు ఫైట్ చేస్తున్నారు, అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగులు ఫైట్ చేస్తా ఉన్నారు. మేము మా ముఖ్యమంత్రి కొట్టాలా, పక్క ముఖ్యమంత్రి కొట్టాలా? చంద్రబాబు నాయుడుతో కొట్లాడలేము, ఆయన మా ముఖ్యమంత్రిని కొట్లాడతాం. మేము బాజాప్తా కొట్లాడతాం, బాజాప్తా సమస్యలపైన పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రోడ్ల మీదకి వస్తాము, ధర్నాలు చేస్తాము. ఎందుకంటే మన ముఖ్యమంత్రి కాబట్టి, కేసీఆర్ మన ముఖ్యమంత్రి అంటే ఈయన కూడా మన ముఖ్యమంత్రి, రాష్ట్రం మనదే కాబట్టి. మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అన్నారు. మన తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు అన్నీ వస్తాయి అన్నారు. మళ్ళీ ఈ పోరాటాలు కామన్ అయిపోతున్నాయి కదా సార్. ఏ ప్రభుత్వంలో వచ్చిన ఏంటి ఉపయోగం అన్నా? పాలకులు ఎప్పుడు పాలకులే, ప్రజలు ఎప్పుడు పీడితులే.
దీనికంటే పెద్ద వాస్తవాన్ని మనము చెప్పలేము. దాన్ని జీర్ణించుకోవాలి. అవసరమైనప్పుడు ఉద్యమాలు చేయాల్సిందే. ఉద్యమాల ద్వారా మాత్రమే సమస్యల పరిష్కారం ఉంటుంది, కానీ బార్గెనింగ్ ద్వారా కానీ కాయిదాల ద్వారా రాదు. మేము 75 సంవత్సరాలుగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్ ఆర్టీజీని ఏపీటీఎఫ్గా ఇదే ఫైట్ చేస్తూ ఉన్నాము. స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఉద్యమాల్లో ఉన్నాము. స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యమాల్లో ఉన్నాము. రేపు కూడా ఉంటాం. అదే టీపీటీఎఫ్. మీ పేరు ఏం పేరు సార్? రాంబాబు అండి, హైదరాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ టీపీటీఎఫ్. ఏంటి సార్ అంటే నిజంగా ఈ రోజు పెద్ద బ్యానర్ దాంట్లో కూడా చాలా మీ డిమాండ్స్ పెట్టారు, మ్మ్. కానీ మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏంటనేది మనకి ఇంకా తెలియదు. బట్ ఒకవేళ మంచి అంటే పాజిటివ్ స్పందన కనుక వస్తే ఓకే, ఒకవేళ నెగిటివ్ వస్తే ఏంటి పరిస్థితి? అంటే మన రాష్ట్ర కమిటీ వాళ్ళ తదుపరి నిర్ణయాలు తీసుకుంటుంది. దాన్ని బట్టి ముందు యాక్షన్ తీసుకుంటాం. మా నెక్స్ట్ ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అసలు? ప్రధానంగా సార్ బడ్జెట్లో అన్నట్టు ఒక 20% మన బడ్జెట్ కేటాయించాలి. విద్యారంగం అన్ని సక్రమంగా సమస్యలన్నీ పరిష్కరించాలంటే. తర్వాత పెండింగ్ డిఏలు 5 డిఏలు ఉన్నాయి సార్. Okay. అవి కూడా తొందరగా మాకు బకాయిలు, పెండింగ్ డిఏలు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇంచుమించుగా 2 ఏళ్ల నుంచి బకాయిలు ఉన్నాయి. Okay. అవన్నీ కూడా గ్రాడ్యుయేటీ ఇస్తే కంపిటీషన్ ఉంటుంది, కంపిటీషన్ గ్రాడ్యుయేటీ ఇవ్వట్లేదు, సరెండర్లు వేస్తే అది ఇవ్వట్లేదు. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ మ్యాక్సిమం అందరూ క్లియర్ చేసేసిన తర్వాత, అలాగే మా ఉద్యోగస్తుల బకాయిలు కూడా జీపీఎఫ్ కానీ సరెండర్లు కానీ తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే అన్ని ఉద్యోగ వర్గాలు అన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడిన వాస్తవం ఇది. సో ప్రభుత్వం అన్నట్టుగా 700 కోట్లు, 1000 కోట్లు ఏదో అసెంబ్లీలో ప్రకటించారు. ఇంకా సరిపోదు కదా? ఇంకా ఆయన కొంచెం మానవతావాదంతో ఆలోచించి మా అందరూ రిలీజ్ చేసేస్తే చాలా మాకు సంతోషంగా ఉంటుందని మేము ఆలోచిస్తాం సార్. సో మరి ప్రభుత్వం అసలే అప్పుల్లో ఉంది. ఓ పరిస్థితి చూస్తే గత ప్రభుత్వం చేసిన అప్పులకి ఎప్పటికీ ఇంకా వడ్డీలు కడతా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. మరి ఎట్లా సార్ మీ సమస్యలు ఇప్పుడు క్లియర్ అవుతాయి అనుకుంటున్నారు? మేము ప్రభుత్వాన్ని ఇదే చేస్తాం, నిస్సందాలు ప్రదర్శిస్తున్నాం కదా. సో ప్రభుత్వం ఏదైనా మాకు తొందరగా నిర్ణయం తీసుకొని మాకు సమస్య పరిష్కరించాలని మేము కోరుకుంటాం సార్.